37 సైజ్ 3 పీస్ బ్లౌజ్ కటింగ్ అండి విత్ బోట్ నెక్. దీన్ని సెమీ ప్రిన్సెస్ కట్ అని కూడా అంటారు. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 39, వేస్ట్ వచ్చేసి 33. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకుంటామండి. ఒక ½ ఇంచ్ గ్యాప్లోని ఫస్ట్ ఒక లైన్ తీసుకుంటాము. మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ కదా, 1 ఇంచ్ యాడ్ చేసి 16 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటామండి. అండ్ షోల్డర్ వచ్చేసి 37/6 చేస్తే మనకి 6.5 ఇంచీలు వస్తుంది. బోట్ నెక్ కాబట్టి ఇంకొక 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటామండి దానికి. సో అది మనకి 7.5 ఇంచీలు వస్తుంది. షోల్డర్ వచ్చేసి కంప్లీట్గా 7.5 ఇంచెస్ తీసేసుకుంటాము. ఇక్కడ మన షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ తీసుకుంటాము, మిగతాదంతా నెక్ వైడ్ ఉంచేస్తాము. అండ్ కంప్లీట్గా మనకి షోల్డర్ ఎంత వచ్చిందో ఆర్మ్ హోల్ డౌన్ కూడా కంప్లీట్గా అంత తీసుకుంటామండి, 7.5 ఇంచెస్. ఇట్లా ఒక లైన్ తీస్తాము. ఇది మనకి బ్రెస్ట్ లైన్ అండి. అండ్ మనకి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ ½ ఇంచ్ యాడ్ చేసి 8 ఇంచెస్ తీసుకుంటామండి. ఇక్కడ ఒక లైన్ గీస్తాము, ఈ మిడిల్లో ఇట్లా ఒక లైన్ తీసుకుంటాము. ఇది వచ్చేసి 7.5 ఇంచెస్. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37/4 చేస్తే మనకి 9.5 వస్తుంది. దీనికి ½ ఇంచ్ యాడ్ చేసుకుంటామండి. సో అది 9 3/4 ఇంచెస్ వస్తుంది. సో ఈ 9 3/4 అనేది ఇక్కడ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తామండి. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి జస్ట్ ఇట్లా కర్వ్ తీస్తాము. ఇక్కడ ఇది వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్ అండి. అది ఎంత ఉండాలంటే ఆర్మ్ హోల్ అనేది మనకి అప్పర్ బ్రెస్ట్ 37 కదా, 4 చేస్తే 9.5 ఇంచెస్ వస్తుంది. అందులో ½ తీసేస్తే మనకి 8.30 ఇంచీలు వస్తుందండి. ఇది 8.30 ఇంచీలు ఉంటే మనం తీసుకున్న షోల్డర్ ఆర్మ్ హోల్ డౌన్ పర్ఫెక్ట్గా తీసుకున్నట్టండి. ఇది 3/4 ఇంచెస్ వచ్చింది. సో మనం తీసుకున్నది కరెక్ట్గానే ఉంది. అండ్ వేస్ట్ వచ్చేసి 33 ఇంచెస్ /4 చేస్తే మనకి 8.5 ఇంచీలు వస్తుందండి. ఇక్కడ 8.5 ఇంచీలు మార్క్ చేసుకుంటాము. 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం. అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు తీసుకుంటాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అలాగే ఇక్కడ కూడా 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ ఇది ఎంత ఉందో కొలుచుకొని దానికి సగానికి మార్క్ చేస్తామండి. ఇది 9.5 ఇంచీలు వచ్చింది, దీనికి సగానికి మార్క్ చేస్తాము. అక్కడి నుంచి ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు ½ ఇంచ్ ఇటు ½ ఇంచ్ మార్క్ చేసుకుంటామండి. మిడ్ పాయింట్ నుంచి పైకి 5 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా స్లాంట్గా లైన్ తీసుకుంటాము. ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్. ఇది వచ్చేసి మన టక్స్ పట్టాక 8.5 ఇంచీలు వస్తుందండి అది. అండ్ నెక్ వచ్చేసి మనకి నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్, 4.5 ఇంచీల వరకు తీసుకోవచ్చండి. అండ్ ఇట్లా డ్రా చేసిన తర్వాత కర్వ్ స్కేల్తోని బోట్ నెక్ షేప్ తీసుకొస్తామండి ఇట్లాగా. అండ్ ఇది కొంచెం స్లాంట్గా లైన్ తీసుకుంటాము. అండ్ ఇది కట్ చేసేస్తామండి. నెక్ అనేది కట్ చేయట్లేదు, నెక్ పార్ట్ అనేది. నెక్స్ట్ మనం ఏమైనా నెక్ డిజైన్స్ అయినా తిప్పుకున్నందుకు యూజ్ అవుతుందని చెప్పి నెక్ కట్ చేయలేదండి. సో మనకి బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి 37 సైజ్ బోట్ నెక్ బ్యాక్ పార్ట్ అండి. ఈ నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా వైట్ షీట్ తీసుకొని ½ ఇంచ్ మార్క్ చేసి ఇట్లా స్కేల్తో ఒక లైన్ తీస్తాము. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లా ఫ్రంట్ పార్ట్ మీద ఉంచి ఇట్లాగా కొంచెం షోల్డర్ని ఆర్మ్ హోల్ రౌండ్ ఇట్లాగా ట్రేస్ చేస్తామండి.
ఇక్కడ ఇలా 2 పాయింట్స్ని జాయిన్ చేసి ఇది ఖర్చు కదా 2.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ 1/2 ఇంచ్ లోపలికి ఆర్మ్ హోల్ తీసుకోవాలండి. సో ఇది మార్క్ చేసి చిన్న షేప్ ఇట్లా కర్వ్ షేప్ తీస్తామండి ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి నెక్ మార్క్ చేస్తున్నాము. 4.5 ఇంచీల నుంచి 4.5 ఇంచీల వరకు తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. అండ్ ఇట్లాగా బోట్ నెక్ డ్రా చేస్తాము. అండ్ కొంచెం షోల్డర్ వచ్చేసి ఇలా స్లాంట్గా మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ .1 అంటాము. దానికి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37/4 తీస్తే మనకి 9.5 ఇంచీలు వచ్చింది. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తామండి. అది 10 3/4 ఇంచెస్. ఈ 10 3/4 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ .2 వచ్చేసి ఫుల్ బ్రెస్ట్ అండి. ఈ 10 3/4 .1 వచ్చింది కదా, దానికి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము, 13 3/4. సో ఇక్కడ నుంచి మనం 3 ఇంచెస్ యాడ్ చేస్తామండి. టోటల్గా అది 13 3/4. స్కేల్తోని ఇట్లా లైన్ డ్రా చేస్తాము. అది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 కదా, బై 10 చేస్తే 3.7 వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తామండి, 4.2 ఇంచెస్ అంటే 4.5 ఇంచీలు అండి. ఇట్లా ఫస్ట్ మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ ఇట్లా తీసుకుంటాము. అండ్ ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేస్తామండి. అండ్ ఈ 2 పాయింట్స్ని ఇట్లా జాయిన్ చేస్తాము. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం 3/4 ఇంచ్ మార్క్ చేస్తామండి. అండ్ ఇక్కడ చిన్న లైన్ ఇట్లా డ్రా చేసి ఈ 2 పాయింట్స్ని ఇట్లాగా జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తామండి, 1/4 ఇంచ్. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తామండి. అండ్ ఇక్కడ వచ్చేసి 5.5 ఇంచెస్ మార్క్ చేస్తామండి. అండ్ ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ 2 పాయింట్స్ని కలుపుతాము. ఇక్కడ చిన్న కర్వ్ షేప్ ఇట్లా తీస్తామండి. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్లో ఇట్లాగా కర్వ్ లైన్ డ్రా చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకుంటామండి. అండ్ ఇక్కడ నుంచి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది కట్ చేసేస్తామండి ఇట్లాగా. ఇది కూడా కట్ చేస్తాము. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ ఏం లేదండి, జస్ట్ చిన్న కర్వ్ తీసుకుంటామండి ఇక్కడ. అండ్ కొంచెం షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటాము. మనకి బ్యాక్ ఫ్రంట్ కొంచెం ఏమన్నా ప్రాబ్లం అయినా సరే షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువ తీసుకుంటే సెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి, 37 సైజ్ది. ఫైనల్గా ఇట్లా వచ్చింది మనకి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. స్ట్రైట్ పీస్ తీసుకుంటే ఇది క్రాస్ పీస్. ఇది షేప్ బెల్ట్. ఇది మనం నెక్ అనేది ఇక్కడ కట్ చేయలేదండి, ఏమైనా డిజైన్స్ ఏమైనా తిప్పుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి నెక్ వదిలేసాం అట్లాగా.
అండ్ షోల్డర్స్ కూడా కట్ చేయలేదు, ఎందుకంటే వన్స్ ఫ్రంట్ బ్యాక్ అయిన తర్వాత మనం షోల్డర్ అనేది జాయిన్ చేస్తాం కొంచెం క్రాస్గా. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనకి 8 3/4 ఇంచెస్ వచ్చింది. అట్లాగే హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మనకి 8 3/4 ఇంచెస్ వస్తే ఈ బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ సెట్ అవుతుంది. ఇది నేను 37 సైజ్ది హ్యాండ్ అవుట్ తీసుకున్నాను. దీని ఆర్మ్ హోల్ రౌండ్ ఒకసారి చూసినట్లయితే మనకి 8 3/4 ఇంచెస్ వచ్చింది. సో ఈ హ్యాండ్ వచ్చేసి ఈ బాడీ పార్ట్కి ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. అట్లాగే 5 ఇంచెస్ హ్యాండ్ ఒకటి, అట్లాగే 4 ఇంచెస్ హ్యాండ్ ఒకటి. అట్లా లింక్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.